ఈ వీడియోలో ఇక్కడ హైలైట్ చేసినటువంటి ఈ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ని మనం జియోజిబ్రా క్లాసిక్ 5 ద్వారా సాల్వ్ చేయబోతున్నాం. సో ముందుగా ఈ హైలైట్ చేసినటువంటి ఈ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ని మీకోసం ఒకసారి చదివినిపిస్తాను. డ్రా ది గ్రాఫ్స్ ఆఫ్ sin x, cos x, tan x, cosecant x, secant x and cot x and write their domain and range. Find the maximum value, minimum value, amplitude and periodicity of sin x, cos x, tan x, cosecant x, secant x and cot x. సో ఇక్కడ మనకి ఒక 6 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఇచ్చారు. సో వీటికి సంబంధించి మనం గ్రాఫ్స్ డ్రా చేయాల్సి ఉంటుంది. సో దీనికి జియోజిబ్రా క్లాసిక్ 5ని ఉపయోగించాల్సి ఉంటుంది. తర్వాత డ్రా చేసిన తర్వాత వాటి యొక్క డొమైన్ అండ్ రేంజ్ మనం రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత దాని యొక్క మ్యాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ, యాంప్లిట్యూడ్ అండ్ పీరియాడిసిటీ ఈ 6 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ సంబంధించి కనుక్కోవాల్సి ఉంటుంది. సో ముందుగా ఈ 6 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్లో ఫస్ట్ మనం sin xతో స్టార్ట్ చేద్దాం. సో sin x సంబంధించిన మనం గ్రాఫ్ డ్రా చేయాలి. సో దీని గురించి మనం జియోజిబ్రా క్లాసిక్ 5ని ఓపెన్ చేయాలి. సో ఇలా విండో ఓపెన్ అవుతుంది. దీన్ని కొద్దిగా అనలైజ్ చేయాలి మనం. కొంచెం ఈ స్క్రీన్ని మనం కొద్దిగా ఇలా మూవ్ చేస్తే సో మనకు క్లారిటీ ఉంటుంది. సో ఇలా వస్తుంది మనకి స్క్రీన్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మీరు గమనించారో లేదా కింద ఎక్స్ యాక్సిస్ వాల్యూస్ అన్నీ రియల్ నెంబర్స్లో ఉన్నాయి. సో వీటిని మనం π/2లోకి మార్చుకుందాం. π/2 అలా మార్చుకుందాం. సో అలా మార్చుకోవాలంటే ఏం చేయాలంటే, ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్కి వెళ్ళాలి. సెట్టింగ్స్ క్లిక్ చేయగానే గ్రాఫిక్స్ క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ ట్యాబ్స్ ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్, సో మనం ఎక్స్ యాక్సిస్ మార్చుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఎక్స్ యాక్సిస్ మనం క్లిక్ చేద్దాం. సో ఇక్కడ డిస్టెన్స్కి వెళ్ళాలి. డిస్టెన్స్లో మనకి ఇక్కడ π/2 ఉంది చూడండి. సో π/2 క్లిక్ చేయగానే మనకి రేంజ్ అంతా 0, π/2, π, 3/2 అలా ఓపెన్ అవుతుంది. క్లోజ్ చేసేద్దాం. సో ఇప్పుడు మనం ఫంక్షన్ని ఓపెన్ చేద్దాం. మనం sin xని గీయాలనుకుంటున్నాం కాబట్టి ఇన్పుట్లో f ఆఫ్ స్మాల్ x క్లోజ్ ద బ్రాకెట్ ఈక్వల్ టు, సో f ఆఫ్ x, సో మనం ఇచ్చేద్దాం ఈక్వల్ టు sin x, స్మాల్ s sin x. సో ఎంటర్ అవ్వగానే మనకి ఇలా గ్రాఫ్ వస్తుంది. సో ఇప్పుడు ఈ గ్రాఫ్కి మనం ఏం చేయాలంటే, సో చూడండి గ్రాఫ్ ఇక్కడ. సో ఇక్కడ ఇటు సైడ్ చూసినా మనకి ఎక్కడికో వెళ్తుంది, ఇక్కడ చూసి ఎలా వెళ్తుంది అంటే డొమైన్ వాల్యూస్ వచ్చి మనకి ఇటు సైడ్ నుంచి -∞ ఉంటుంది, ఇలా ఇటు సైడ్ చూసుకుంటే +∞ ఉంటుంది. సో మన డొమైన్ వాల్యూస్ అన్నీ -∞ టు +∞. ఇప్పుడు రేంజ్ చూద్దాం. ఇచ్చిన వాల్యూస్ మన రేంజ్ కర్వ్ ఎంతవరకు వెళ్తుందో చూడండి. కర్వ్ y యాక్సిస్ చూసుకుంటే పాజిటివ్ వాల్యూ అంటే 1 వరకు వెళ్తుంది. కింద డౌన్కి వెళ్తుంటే ఇక్కడ -1 వరకు వెళ్తుంది. ఇంకా బియాండ్ దట్ లేదు. అంటే దీని యొక్క రేంజ్ ఏంటంటే, ఈ రేంజ్ ఆఫ్ sin x ఏంటంటే -1 నుంచి 1 వరకు మాత్రమే. సో అది రేంజ్ అనమాట. సో మనకి డొమైన్ వచ్చింది అండ్ రేంజ్ కూడా తెలిసింది. తర్వాత మనం వీటి యొక్క మ్యాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ, యాంప్లిట్యూడ్ అండ్ పీరియాడిసిటీ కనుక్కోవాలి sin x సంబంధించి. సో దానికి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే పీరియడ్ కనుక్కుందాం. సో పీరియడ్కి ఫార్ములా ఉంది. సో పీరియడ్ PERIOD ఈక్వల్ టు, సో పీరియడ్ ఈక్వల్ టు 2π అనాలి. సో 2π, సో పై ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ సింబల్స్ ఉంది. సో దీంట్లో సింబల్ ఉపయోగిద్దాం. సో 2π, నౌ 2π క్లిక్ చేయండి. సో 2π వస్తుంది, ఎంటర్. సో మనకి పీరియడ్ ఈక్వల్ టు 6.28 వస్తుంది. సో తర్వాత మనకి పీరియడ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మ్యాక్సిమం వాల్యూ కనుక్కుందాం. సో మ్యాక్సిమం వాల్యూకి ఎలా డినోట్ చేద్దామంటే M అని డినోట్ చేయండి, క్యాపిటల్ M ఈక్వల్ టు మ్యాక్సిమం. సో మనకి కమాండ్ ఓపెన్ అవుతుంది ఇలా మ్యాక్సిమం అనగానే. ఇక్కడ ఫంక్షన్ చూడండి. ఈ ఫంక్షన్ దగ్గర మనం ఏం చేస్తామంటే, అక్కడ మనకి స్టార్టింగ్లో ఫంక్షన్ అంటే f అది. సో f అని క్లిక్ చేయండి. సో స్టార్ట్ ఎక్స్ వాల్యూ పీరియడ్. జనరల్గా మనకి ఇక్కడ నుంచి స్టార్టింగ్ కర్వ్ నుంచి ఇక్కడ వరకు ఇది పీరియడ్ అనమాట, డిస్టెన్స్ పీరియడ్. దీంట్లో మనం మ్యాక్సిమం మినిమం కనిపెట్టాలి. సో మ్యాక్సిమం మనకి స్టార్టింగ్ వాల్యూ ఇక్కడ స్టార్టింగ్ 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం స్టార్ట్ వాల్యూ 0 అని టైప్ చేయండి. తర్వాత ఎండ్ వాల్యూ, సో ఎండ్ వాల్యూ అన్నది ఇక్కడతో ఎండ్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ పీరియడ్ చూడండి 2π అని ఉంది. సో మనం పీరియడ్ డైరెక్ట్గా మనం పీరియడ్ అని నొక్కేద్దాం, 2π కాకుండా. సో పీరియడ్ అని మనం ఆల్రెడీ ఇక్కడ కనుక్కున్నాం కాబట్టి సో పీరియడ్ PERIOD, సో ఎంటర్. సో మనకి మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. దీన్ని మనం కలర్తో డిస్టింగ్విష్ చేయొచ్చు. సో రైట్ క్లిక్, సో ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. సో ఇక్కడ కలర్ దగ్గర మనం కలర్ని మార్చచ్చు, రెడ్. సో మనం రెడ్ ఇవ్వచ్చు. సో రెడ్ కలర్, ఓకే. సో దిస్ ఈజ్ రెడ్. నా క్లోజ్ దిస్. తర్వాత మనం
మినిమం వాల్యూ ఇద్దాం. మినిమం వాల్యూ మనం స్మాల్ ఎంతో డినోట్ చేద్దాం. సో ఎమ్ ఈక్వల్ టు ఇక్కడ అగైన్ కమాండ్ ఇవ్వండి మినీ అని. సో మినీ అంటే మనకి అగైన్ ఫంక్షన్ ఇక్కడ ఇది ఓపెన్ అవుతుంది. సో ఫంక్షన్ దగ్గర అగైన్ మనం ఎఫ్ అందాం. తర్వాత స్టార్ట్ వాల్యూ ఇక్కడ కూడా మనం 0 అని చెప్పండి. సో ఎండ్ వాల్యూ అగైన్ పీరియడ్. సో క్యాపిటల్ పీరియడ్ PRIOD. నౌ ఎంటర్. సో ఎంటర్ అవగానే మనకి ఎం వస్తుంది, స్మాల్ ఎం. సో అగైన్ రైట్ క్లిక్, గో టు ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. సో ఇక్కడ మనం గ్రీన్ ఇద్దాం ఆర్ సమ్ కలర్ వైలెట్. సో అగైన్ క్లోజ్ దిస్. సో ఇది మనకు మ్యాక్సిమం వాల్యూ క్యాపిటల్ ఎం, ఇదేమో స్మాల్ ఎం. సో మనకి ఇక్కడ చూడండి M ఈక్వల్ టు క్యాపిటల్ M ఈక్వల్ 1.57, 1, స్మాల్ ఎం ఏమో ఇది వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తామంటే యాంప్లిట్యూడ్ కనుక్కోవాలి. సో యాంప్లిట్యూడ్ కనుక్కోవాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ మ్యాక్సీ అండ్ మినీ కనుక్కోవాలి. సో మ్యాక్సిమమ్ ఆఫ్ దిస్ కర్వ్. సో ఈ కర్వ్ మనం y అనుకుంటాం. సో మ్యాక్సీ అని రాద్దాం, MAXI. మ్యాక్సీ ఈక్వల్ టు y ఆఫ్ క్యాపిటల్ M. సో అప్పుడు మనకి మ్యాక్సీ ఈక్వల్ టు 1 అని వస్తుంది. తర్వాత మినీ అని కనుక్కోండి, MINI, మినీ ఆఫ్. సో మినీ ఈక్వల్ టు y ఆఫ్ స్మాల్ m, ఎంటర్. సో -1 వస్తుంది. ఇప్పుడు మనం యాంప్లిట్యూడ్ కనుక్కుందాం. సో యాంప్లిట్యూడ్ ఇన్పుట్లో టైప్ చేయండి యాంప్లిట్యూడ్ అని. యాంప్లిట్యూడ్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ సో మ్యాక్సీ మైనస్ మినీ. సో ఎంటర్. సో అప్పుడు మనకి యాంప్లిట్యూడ్ ఈక్వల్ టు 1 వస్తుంది. సో మనం ఈ ప్రాబ్లంలో సైన్ ఎక్స్ సంబంధించి మ్యాక్సిమం వాల్యూ కనుక్కున్నాం, మినిమం వాల్యూ కనుక్కున్నాం, అలాగే యాంప్లిట్యూడ్ పీరియాడిసిటీ, దాని ముందే మనం డొమైన్ అండ్ రేంజ్ కూడా కనుక్కున్నాం. సో ఇది సైన్ ఎక్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ మిగతా ఫంక్షన్లు కూడా చూద్దాం. సో మిగతాయి మనం డైరెక్ట్ స్టార్టింగ్ నుంచి చేయక్కర్లేకుండా ఇక్కడే మార్చేయచ్చు. సో అది ఎలాగంటే మనం ఇక్కడ స్లైడర్ ఆప్షన్లోకి వెళ్ళండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది. స్క్రోల్ చేస్తే ఇన్పుట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో ఇన్పుట్ దగ్గర ఇక్కడ క్లిక్ చేస్తే మనకి క్యాప్షన్ ఇద్దాం ఫంక్షన్ అని. సో ఫంక్షన్ లింక్ ఆబ్జెక్ట్ అని ఉంది కదా, ఇక్కడ మనం f(x) ఈక్వల్ టు sin x ఇవ్వండి, ఓకే నొక్కండి. సో ఇది ఫంక్షన్. సో ఈ సైన్ని మనం కాస్ కింద మార్చడమే. సో సైన్ని మనం ఏం చేస్తామంటే కాస్ కింద మార్చండి. సో మొత్తం మనకి గ్రాఫ్ ఓపెన్ అయిపోతుంది అనమాట. సో కాస్ ఎక్స్ సంబంధించిన గ్రాఫ్ ఇది. సో దీన్ని మనము స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు కాస్ ఎక్స్కి. అలాగే ఇక్కడ అన్నీ చూడండి, యాంప్లిట్యూడ్, మ్యాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ. సో ఇవన్నీ వచ్చేస్తాయి మనకి. ఇప్పుడు మనం tan x చూద్దాం. సో tan x, సో ఎంటర్. సో ఇది tan x ఒక గ్రాఫ్ ఇది. సో దీన్ని కూడా మనం స్క్రీన్ షాట్ తీసుకుని సేవ్ చేసుకోవాలి. తర్వాత మనం cot x చూడండి. సో cot x, సో దీనికి కూడా మనకి cot x కూడా మనకి ఇలా గ్రాఫ్ ఓపెన్ అవుతుంది. సో తర్వాత మనం సో cot x అయిపోయింది. సో మనం దీన్ని ఇది అండు కూడా చేయొచ్చు. సో cot x. సో తర్వాత మనం secant x కూడా ఇవ్వచ్చు. సో secant x ఇది. అలాగే మనం cosecant x కూడా ట్రై చేయొచ్చు. ఓకే. సో మనం అలాగా అన్ని ఫంక్షన్కి మనం ట్రై చేయొచ్చు. సో ఈ విధంగా మనం ఈ యొక్క ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్, ఆల్ ఫంక్షన్స్ సంబంధించి మనం గ్రాఫ్స్ గీసి వాటి యొక్క డొమైన్ అండ్ రేంజ్ కనుక్కోవచ్చు. అలాగే మ్యాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ, యాంప్లిట్యూడ్ కనుక్కోవచ్చు. సో ఇదన్నమాట. ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ని జియోజిబ్రా ద్వారా సాల్వ్ చేసాం. సో ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.